బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైజాగ్ ఫన్ టాక్స్. ముందు మనం చేసిన అసెస్మెంట్ అనాలిసిస్ క్వాంటిటేటివ్గా చేసినట్టే ఈ ఎపిసోడ్లో కూడా చేస్తాను. ఈసారి చేసే లీడర్ నేనైతే స్టేట్ పాలిటిక్స్లో బీజేపీ ఉన్నారు కాబట్టి చేస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. సో స్టార్టింగ్ విత్ రేసిజం. సో అతనిలో రేసిస్ట్ టెండెన్సీస్ ఉన్నాయా అంటే వైట్ స్కిన్ కలర్ సుపీరియారిటీకి అతను ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా సబ్ కాన్షియస్గా కానీ కాన్షియస్గా కానీ అనేది చూస్తే నాకు తెలిసి అతను ఏమి ఎక్కువ ఇవ్వరు. సో అందులో అయితే నాన్ రేసిస్ట్గా 9 ఇస్తాను నేను. ఇంకా ఆంగ్లోఫైలా అంటే డెఫినెట్గా కాదు, అందులో అయితే నాన్ ఆంగ్లోఫైల్గా 10/10 ఇస్తాను. అండ్ ఇంకా క్రిస్టియన్, లిబరల్, సూడో లిబరల్, గుడ్ వాల్యూస్, న్యాయం, హిస్టారికల్ డేటాబేస్ బట్టి చేసే న్యాయం, మన సెల్ఫ్ రెస్పెక్ట్, అనవసరంగా మనని వెస్ట్ అంతా ఎంత ఎక్స్ప్లాయిట్ చేసి ఇన్ని ఇయర్స్ చేసి దానికి ఎదురుగా ఉండి ధైర్యంగా నిజంలా మాట్లాడే ధైర్యం ఉంది అంటే అతనికి 10/10 ఇస్తాను. అంటే ఎదుర్కొని యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అలాగా. అదర్స్ అరౌండ్ హిమ్ అంటే వాళ్ళ సపోర్టర్స్ కూడా అలాగే ఉంటారు మ్యాక్సిమం. అది కూడా బాగా నచ్చే అంశం నాకు. వాళ్ళు కూడా అవేర్ ఆఫ్ ది డేటా బేస్, అసలు ఏమైంది, ఈ క్రిస్టియన్ లేకపోతే ఈ కన్వర్జన్స్ లేకపోతే ఈ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ రిలీజియన్స్ వల్ల లేకపోతే ఎవరైతే వాళ్ళు ఇవి వాడుకొని మన ఇండియాని అలా కంట్రోల్లో పెట్టి మన ఎదగలేకుండా మన ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వకుండా చేస్తున్నారో ఆ అవేర్నెస్ అయితే అతనికి డెఫినెట్గా ఉంది. సో అది కూడా నేను 10/10 ఇస్తాను. ఇంకా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉందా అంటే జనరల్గా కలోనియల్ వల్ల వచ్చేది అంటే లేదు అతనికి. అదైతే నేను 0 ఇస్తాను నేను. ఇంకా లెవరేజ్ టు ఆంటర్ప్రినర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ ఇష్యూ. అది ఓవరాల్ ఇండియాలో ఆంటర్ప్రినర్స్కి అతను లెవరేజ్ ఎంత ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. సో నా అసెస్మెంట్లో అతను గుజరాత్ ఈ ఆంటర్ప్రినర్స్కి కొంచెం లెవరేజ్ ఎక్కువ ఇస్తారు ఇండియాలో, వాళ్ళ బిజినెస్ స్ప్రెడ్ అయ్యేలాగా. అది సో అది వ్యాలిడ్. ఇండియా నుంచి ఎవరైనా వాళ్ళ లోకల్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ అవి డెవలప్ చేసుకోవడానికి చేయొచ్చు. కానీ ఓన్లీ గుజరాతీలకే ఇస్తున్నారా, మిగతా ఇండియన్ అందరికీ లేపేలా చేస్తున్నారా అనేది పాయింట్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే స్పెషల్ స్టేటస్ లేదు, ఏమీ లేదు, స్టేట్ డివైడ్ చేసి పొలిటికల్గా వీక్ చేయడానికి చేశారా లేదా ఆంటర్ప్రినర్స్కి ఎఫెక్ట్స్ సరిగ్గా చూడలేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఆ పాలసీ అది చేయడం వలన ఓన్లీ అతను ప్రాజెక్ట్ ఎలా అయ్యారంటే నా దృష్టిలో ఓన్లీ గుజరాతీ ఆంటర్ప్రినర్స్కి వాళ్ళొక్కరికే పెద్దపీట వేసేలాగా పాలసీస్ చేశారు అనేది అనిపిస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. సో తప్పేం లేదు, ఎవరైనా మన వాళ్ళే ఎదిగినట్టు. సో కాకపోతే వేరే వాళ్ళు నాశనం అయిపోకూడదు కదా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి కల్పించాలి కదా. సో ఆంధ్రప్రదేశ్కి కూడా ఏదో కల్పించాలి. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి ఇది మాట్లాడతాం కాబట్టి ఆ వైపుగా చూస్తే అతను ఆంధ్రప్రదేశ్ ఆంటర్ప్రినర్స్కి లెవరేజ్ ఎంత ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. సో 5 ఇస్తాను, 5/10 ఇస్తాను. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. కెపాసిటీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉందని డెఫినెట్గా ఉంది, 10/10. బిజినెస్, మనీ అవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటారా అంటే డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు, 10/10. ఎంపతి ఉందా అంటే డెఫినెట్గా ఉంది, 10/10. ఇంకా ఎనర్జీ యూసేజ్ తాలూకా నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా ఉంది, 10/10. ఇంకా డేటాబేస్ ఉందంటే ఎస్, డెఫినెట్గా డేటాబేస్ ఉంది. డేటాబేస్ ఇండియాకి అయింది ఏంటి, మన ప్రాబ్లం ఏంటి అనేది డెఫినెట్గా క్లియర్గా డేటాబేస్ అనలైజ్ చేసి చూసినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే బేసిక్ ప్రాబ్లం ఇండియాలో ఉన్నది ఏంటంటే మన ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, రేసిజం వల్ల. అండ్ ఇంకా మనలోనే మనం కొట్టుకోవడం,
మన యూనిటీగా లేకపోవడం అనేది మెయిన్ పాయింట్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం అలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ మ్యానిపులేషన్ అంతా అయితే అతను క్లియర్గా తెలుసు అనేది అతని అడ్వైజరు లేకపోతే అతని పార్టీకి అనేది క్లియర్గా తెలుస్తున్నది. సో అదైతే 10/10. ఇంకా పప్పెట్ ఆర్ నాట్, సో అతను వెస్టర్న్ పప్పెట్టా కాదా అనేది అయితే డెఫినెట్గా కాదు అని చెప్పాలి. 8/10 ఇవ్వాలి. మేబీ అలయన్సెస్ ఉండొచ్చు, అవి ఎలా ఫ్యూచర్లో ప్రొజెక్ట్ అవుతాయి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఇంకా మనకు క్లియర్గా తెలియట్లేదు. మేబీ ఇవన్నీ ఫ్రూట్ అవ్వడానికి ఒక 10 years అలా పడుతుందేమో. సో అందుకని ఇది ఇంకా లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అది ఇంప్రూవ్ అయ్యి అవన్నీ చేస్తే మన ప్రోడక్ట్స్ అవి వస్తే అప్పుడు క్లారిటీగా తెలిసిపోతుంది ఇది అతను ఎంతవరకు మనకు చేశారనేది. సో అందుకని అది అయితే 8 ఇస్తాను. మనకు కూడా మన ప్రోడక్ట్స్ తయారు చేసి వరల్డ్ అంతా వెళ్ళి అలా అయితే ఇండిపెండెంట్గా చాలా కష్టం అది. ఎందుకంటే ఒక పక్క మనీ కంట్రోల్ టోటల్ వెస్ట్రన్ చేతిలో ఉంది, అందులోంచి ఇతను ఇలా చేయడం అనేది కష్టం. సో ఆ అలయన్సెస్ అవి ఆ పొలిటికల్ మ్యానిపులేషన్స్ వల్ల కొంచెం అటు ఇటుగా క్లారిటీ రాదు. అందుకనే 8 ఇస్తాను. కానీ ఇండియాలో అన్నది బెస్ట్. సో ఏజ్ ఫ్యాక్టర్ అయితే డెఫినెట్గా అతను కొంచెం ఓల్డ్ అయిపోయారు. 5 years అలా చేయగలరేమో మ్యాక్సిమమ్. దానికోసం ఏజ్ ఫ్యాక్టర్లో అయితే 5 ఇవ్వాలి. సో ఓవరాల్ రేటింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆంటర్ప్రినర్గా అయితే కేవలం లెవరేజ్ ఇష్యూని బేస్ చేసుకొని ఒక 7. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆంటర్ప్రినర్స్కి ఇంకా అంత స్కోప్ లేదు. బట్ అది కూడా చెప్తూ ఆంధ్రప్రదేశ్ అసలు బీజేపీ ఫుట్టింగే లేదు, అతను చేయడానికి ఏం లేదు. కానీ సెంటర్లో ఇచ్చిన హామీలు స్పెషల్ స్టేటస్ కానీ అవి కానీ క్యాపిటల్ కానీ ఆ ఇష్యూస్ వల్ల మనకేం క్లారిటీ లేదు. బిజినెస్ సపోర్ట్ ఎకో సిస్టమ్ సపోర్ట్ అది ఎలా ఉంది, ఇన్కమ్ సోర్స్ పోయి ఎలా ముందుకు వెళ్తాం అనేది తెలియట్లేదు. సో అందుకే 7 ఇస్తున్నాను. నాకు కూడా ప్రోడక్ట్స్ తయారు చేసి కాంట్రిబ్యూట్ చేయాలనిపిస్తుంది ఇండియా గ్రోత్ స్టోరీకి. సో ఆ పరంగా తెలుగు వాళ్ళగా మా ఐడెంటిటీ ఉంటూ కూడా ఇండియా కాంట్రిబ్యూట్ చేయాలనిపిస్తుంది. సో ఆ పరంగా ఇచ్చిన రేటింగ్ ఇదంతే, ఇంకేం లేదు. బీజేపీ సపోర్టర్స్ ఎవరున్నా. సో అది ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.